ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న మనోహర్ స్వామి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో నాకు లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఒక ఇన్విటేషన్ కార్డు కూడా స్వయంగా వచ్చి ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్విటేషన్ కార్డు ఓపెన్ చేస్తే అందులో ఉన్న సభ్యులు 70-80 మంది ఉన్నారు. సభ్యులు మొత్తం ఏ ఒక్క నార్మల్ కార్డు కూడా 4-5 ఉంటారు. నార్మల్ క్రెడిట్ కార్డు తీసుకుంటారని అడగడం జరిగింది. ఎందుకు ఇంతమందిని మీరు కార్డు కూడా మర్చిపోలేకపోతున్నారని కూడా స్వయంగా అడగడం జరిగింది. సో అతని యొక్క రెస్పాన్స్ ఏంటంటే నేను అతను పనిచేసిన టైంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా రిటైర్మెంట్ టైంలో కూడా గుర్తు చేసుకొని వారిని కలవాలని ఒక చివరి అవకాశంగా అఫీషియల్ గా కలవడానికి అవకాశంగా భావించడం ఉద్దేశంతో అందరికీ ఇన్వైట్ చేశారని చెప్పడం జరిగింది. సో వెరీ హ్యాపీ దట్ ఉన్న అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వారందరినీ కూడా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కి పిలిచారు. సో మీరందరూ తెలిసే ఉంటుంది. సో పంచాయత్ సెక్రటరీగా రిటైర్ అవ్వడము, కారోబార్గా జాయిన్ అవ్వడము అంటే చాలా సంవత్సరాల పాటు గ్రామంలో చాలా 10 గ్రామాల్లో పనిచేశారు. సో అన్ని గ్రామాల్లో పరిస్థితులు ఒకలా ఉంటారు. డిఫరెంట్ విలేజెస్ లో డిఫరెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ముఖ్యంగా పబ్లిక్ కూడా డిఫరెంట్ గా ఉంటారు. గ్రామాల్లో డిఫరెంట్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ కూడా డిఫరెంట్ ఉంటారు. ఒక గ్రామంలో ఎస్సీలు ఎక్కువ ఉంటారు, ఇంకో గ్రామంలో బీసీలు ఎక్కువ ఉంటారు, ఇంకో గ్రామంలో మహిళలు బాగా యాక్టివ్ ఉంటారు, ఇంకో గ్రామంలో రైతులు ఎక్కువ యాక్టివ్ ఉంటారు. ఇలా అందరినీ కూడా కవర్ చేస్తూ ఒక పంచాయతీ సెక్రటరీ తన యొక్క పోస్టింగ్ లో ప్రతిరోజు కూడా ఛాలెంజింగ్ జాబ్ అది. సో నిరంతరం పని చేస్తూ కొన్నిసార్లు సెలవులు కూడా వదులుకొని గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని సాల్వ్ చేయడానికి నిరంతరం కృషి చేస్తుంటారు. సో అలా చేస్తూ ఈరోజు పదవి విరమణ చేస్తున్న మనోహర్ స్వామి గారికి ప్రత్యేకమైన అభినందనలు. సో ఇలాగే చాలా పంచాయతీ సెక్రటరీ కూడా రెగ్యులర్ గా వారి యొక్క జాబ్ ప్రొఫైల్ చూసుకున్నా కానీ రెగ్యులర్ గా కూడా ఇలా ప్రతి పోస్టింగ్ లో కూడా నిరంతరంగా డిఫరెంట్ ఈక్వేషన్స్ తో పనిచేస్తుంటారు. సో మీరందరూ గమనిస్తూ ఉంటారు. సాధారణంగా ఒక గ్రామంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే ప్రతి యాక్టివిటీని పంచాయత్ సెక్రటరీ పూర్తి చేస్తారు. మీరు చూసే బర్త్ సర్టిఫికేట్ నుంచి అతను చనిపోయిన డెత్ సర్టిఫికేట్ వరకు కూడా పంచాయత్ సెక్రటరీ వెరిఫికేషన్ చేస్తూనే ఉంటారు. పెళ్లి అయితే మ్యారేజ్ కార్డు కూడా, మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా అక్కడ గ్రామాల్లో ఉన్నప్పుడు కూడా పంచాయత్ సెక్రటరీ కూడా పిలుస్తారు. శానిటేషన్ విధంగా అడుగుతారు, మరి ముఖ్య అతిథిగా కూడా పిలుస్తుంటారు. పిల్లలు ఉంటే కూడా వారి ఫంక్షన్స్ కూడా పిలుస్తారు. అదేవిధంగా పెన్షన్స్ రాని వాళ్ళు లోటు పడుతుంటే వారికి పెన్షన్స్ రిలేటెడ్ కూడా ఎంక్వైరీ చేయాలా, వారి యొక్క సపోర్ట్ తీసుకుంటారు. అంటే నిరంతరంగా ఒక గ్రామంలో జరిగే ఒక మనిషి జీవితంలో ప్రతి యాక్టివిటీ ఆ గ్రామంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా అక్కడ సహకారాలు చేసుకుంటూ ఒక పంచాయతీ సెక్రటరీ పనిచేస్తుంటారు. సో ఫీల్డ్ లెవెల్లో రియల్ టైం మేనేజర్ గా పనిచేస్తున్న ఏకైక వ్యక్తి పంచాయత్ సెక్రటరీ. సో వెరీ హ్యాపీ దట్ ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ కంటిన్యూస్ గా వీళ్ళు పనిచేశారు. సో ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే సాధారణ ఉద్యోగికి పంచాయతీ సెక్రటరీగా ఉన్న ఫ్యామిలీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు తెలిసిన ప్రతి గ్రామంలో ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి ఇష్టపడరు. జనరల్ గా చూస్తే ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ లో ఉంటారు, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఫ్యామిలీ పిల్లలు చదువుకోవడానికి డిఫరెంట్ పరిస్థితుల్లో ఉంటారు. సో రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటారు. సండే కానీ లేదా వీకెండ్ కూడా అప్ అండ్ డౌన్ చేసుకుంటారు. సో అయినా కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇంత కాలం సపోర్ట్ చేస్తూ సో వారికి వారి యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో కృషి చేస్తున్న వారి వైఫ్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా అర్థమామలు అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. సో వన్స్ అగైన్ చాలా ప్రెస్టీజియస్ పోస్టింగ్ అనేది పంచాయత్ సెక్రటరీ అనే వ్యక్తి నిరంతరంగా పనిచేస్తుంటారు. ప్రభుత్వాలు మారిన వర్షాలు నిరంతరంగా సీజన్స్ మారుతున్నా డిఫరెంట్
స్కీమ్స్ లాంచ్ అవుతున్నా అన్ని విధాలుగా కూడా పంచాయత్ సెక్రటరీ అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. సో ఆ గ్రామంలో అభివృద్ధిని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని రంగాల పబ్లిక్ అన్ని రంగాల ప్రజలని అన్ని రంగాల స్కీమ్స్ ని కూడా నేర్చుకుంటూ వివిధ శాఖల డిపార్ట్మెంట్ స్కీమ్స్ ని కూడా నేర్చుకుంటూ పంచాయత్ రాజ్ శాఖతో పాటు వివిధ డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ స్కీమ్స్ కూడా అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. సో మీరు చూసే ప్రతి విలేజ్ కమిటీలో హెల్త్ కమిటీ ఉంటుంది, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఉంటుంది, ఎడ్యుకేషన్ కమిటీ ఉంటాయి, విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ ఉంటుంది. ఈవెన్ ఈ మధ్య కాలంలో కొత్తగా జీపీడీపీ పెట్టడం వల్ల అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పంచాయత్ సెక్రటరీ యాక్టివ్ ఉండడం జరుగుతుంది. లేఅవుట్స్ నుంచి మైన్స్ నుంచి ఈవెన్ రెవెన్యూ ఇష్యూస్ రేషన్ కార్డ్స్ కానీ అన్ని విషయాల్లో కూడా పంచాయత్ సెక్రటరీ లేక మేనేజర్ ఆ విలేజ్ లో ఉంటూ అన్నింటినీ కూడా చక్కబెడుతుంటారు. సో వెరీ హ్యాపీగా జిల్లాలో 281 అండ్ ఎక్స్ట్రాగానే పంచాయత్ సెక్రటరీస్ ఎవరైతే గ్రామాల్లో వారు కూడా ఇలాగే నిరంతరంగా పనిచేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో అంటే విష్ హ్యాపీ రిటైర్మెంట్. సో ఇన్ని రోజులు కష్టపడ్డారు. సో వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఇన్ని రోజులు మీరు ఆయన చూసుకున్నారు. ఇప్పుడు వారు ఆయన కూడా చూసుకుంటూ వారి ఆరోగ్యం అంతా కూడా చక్కగా చూసుకోవాలని మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు పదవి విరమణ వినాయక నమస్కారాలు. నేను అభివృద్ధి అయినప్పుడు మీరు నా రిటైర్మెంట్ రావాల్సినప్పుడు సౌరంగా వస్త్రాన్ని పోవాలిస్తాను. మా జిల్లా ఉద్యోగుల పట్ల ఇంత ఉదాసీనత వ్యక్తం చేసిన గౌరవ గారికి వైఎస్ఆర్ నాయకులు నమస్కారం. మా పంచాయతీ తరఫున కూడా నాయకులు నమస్కారం. నేను 1988 సంవత్సరంలో కోమాల గ్రామంలో గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా ఆరంభంగా పనిచేసి ఈ స్థాయికి ఎదిగి ఇక్కడ వరకు వచ్చిన నా తోటి అంటే నాకు సహాయం అందించిన గౌరవ సర్పంచ్ గారికి గౌరవ వార్డు సభ్యులందరికీ ప్రతి ఒక్క ఊళ్ళో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. నా తోటి సహోదరులు కూడా నాకు చాలా సపోర్ట్ చేసి మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కూడా నన్ను ఎన్నో ప్రోత్సహించి నాకు సపోర్ట్గా చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు నా కుటుంబ సభ్యులకు నా అక్కచెల్లెలకు నా యొక్క పేరు పేరున వారికి చాలా నమస్కారం చేస్తున్నాను. ఇంతకన్నా నేను ఏం చెప్పాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కేక్ కట్ చేసి దాంతో పాటు గ్రూప్ ఫోటో దిగాలనుకుంటున్న వాళ్ళ సభ్యులు ఇప్పటిదాకా జిల్లా ఉద్యోగులందరి తరఫున
వారు ఉద్యోగులందరి పట్ల వారు చూపించేటువంటి ప్రేమకి కృతజ్ఞతగా మరి మన మనవత్స సార్కి సత్కారం అందజేస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి బాధ్యతలు, జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ గారికి ఎన్ని బాధ్యతలు ఉంటాయో గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శికి అన్ని బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు సార్కి ఎన్ని డిపార్ట్మెంట్లతో సంబంధం ఉంటుందో పంచాయతీ కార్యదర్శులు కూడా అన్ని డిపార్ట్మెంట్లతో సంబంధం ఉంటుంది. అన్ని పనులు చేయాల్సిన వాళ్ళు. అంటే ప్రభుత్వం యొక్క ఆశయం వాళ్ళ పథకాలను నెరవేరాలంటే అక్కడ కూర్చొని 10 ఇచ్చి 100 మందిని 10 మందికే పంచాలంటే ఒక అమ్మ వేరే ఉండి ఒక 100 మందికి అన్నం పెట్టాలంటే ఎంత కష్టం ఉంటుందో అంత కష్టం ఉంటుంది. మరి అట్లాంటి కార్యక్రమాలు కూడా పంచాయతీ కార్యదర్శులు ఎంతో గొప్పగా చేస్తున్నారు. మన కలెక్టర్ గారికి కూడా జిల్లా రాష్ట్ర నాయకత్వం కౌశల్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, సిద్ధిరాములు గారు, మన జిల్లా నాయకులు కూడా సార్ ఒక గొప్ప సందర్భం మిమ్మల్ని కలుసుకోవడం వాళ్ళకి ఆనందం. కాబట్టి జిల్లా పంచాయతీ కార్యదర్శి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి గుర్తుగా మరి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, స్థానిక నాయకత్వం తెలుసుకుంటారు. ఆ చిత్రాన్ని అవగతిస్తారు, వారి ప్రేమని ఆ చిత్ర రూపంలో ప్రకటించినందుకు థ్యాంక్ యూ. ఫోటో చూడండి. సార్ ఇటు చూడండి, సార్ ఇటు చూడండి. వన్ మినిట్. ఓకే సన్మానం జరుగుతుంది. మాట్లాడారు